హాయ్ హలో వెల్కమ్ టు మినీ ఇంటర్ 999. తమ్ముడు ఏం పేరమ్మా నీ పేరు? బాబు. మీ ఇంటి పేరు? గంధమాల. ఏ ఊరు మీది? గుణన్కొండ. ఏం చేస్తుంటారు? నేనా? ఏం లేదు, బడికి పోతా. ఎక్కడ? ఏ స్కూల్? గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్. ఎక్కడ? ఏ విలేజ్లో? ఈ ఊర్లోనే, గుణన్కొండ. ఓకే. ఏ క్లాస్ మీరు? 10th. 10th. మీ క్లాస్ టీచర్ పేరేంటి? వెంకట్. మొత్తం మీ క్లాసులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 7. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సోషల్. మీకు నచ్చిన సబ్జెక్టు పేరు? మ్యాథ్స్. అంటే మ్యాథ్స్ అంటే ఎందుకు మీకు ఎక్కువగా ఇష్టం? అంటే మాకు చాలా ఇష్టం. ఓకే. ఏ సబ్జెక్టు ఏ టీచర్ చెప్తారో టీచర్ పేరు, సబ్జెక్ట్ నేమ్ రెండు కలిపి చెప్పండి. బయాలజీ సార్ ఏమో సిద్ధేశ్వర్ సార్, తెలుగు సార్ ఏమో విద్యాధరరావు సార్, సోషల్ టీచర్ ఏమో రాధాలక్ష్మి టీచర్, ఇంగ్లీష్ సార్ ఏమో మలయ సార్, ఫిజిక్స్ సార్ ఏమో మలయ సార్, హిందీ టీచర్ ఏమో పబ్ద మేడం. అంతే. మీ ప్రిన్సిపాల్ పేరేంటి? మల్లేష్. మీ స్పోర్ట్స్ టీచర్ పేరు? స్పోర్ట్స్ టీచర్ పేరు? పీటీ. పీటీ పేరు? పూలనాయ. మీరు ఎలా వెళ్తుంటారు స్కూల్కు? సైకిల్ మీద. స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 9 మంది. దోస్తుల పేర్లు చెప్పమ్మా. సూర్య, శ్రీమన్, ధనుష్, సంతు, జాఫర్, రియాజ్, మున్నావర్. అంతే. ఓకే. మీకు నచ్చిన ఒక బెస్ట్ ఫ్రెండ్ పేరు? సూర్య. అంటే ఆయననే ఎందుకు ఎక్కువ ఇష్టం? అంటే ఆయన ఎప్పుడైనా స్కూల్లో మంచిగానే ఉంటాడు, మంచిగా గౌరవిస్తాడు అందరినీ, సార్లైన ఆయన. మిగిలిన వాళ్ళు అలా ఉండరా? అలా ఉండరు. మరి వాళ్ళతో నీకు ఎందుకు ఫ్రెండ్షిప్? ఒక్కరితోనే ఫ్రెండ్షిప్ చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే మనకి ఒక సాయంలో పనిచేస్తారు, సాయంలో ఉంటారు మనకి. బెస్ట్ ఫ్రెండ్ ఆయన అన్ని విధాలుగా బాగుంటాడు అన్నారు కదా. ఈ మిగిలిన వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం? మరి ఆయన ఒక్కని పేరే చెప్తే సరిపోతుంది కదా. అంటే అలాగే ఉండాలి కదా, మళ్ళీ వాళ్ళు బాగుపడరు. ఈ స్కూల్ టైమింగ్ ఏంటి? స్కూల్ 9:30కి వస్తాం, 4:30కి వెళ్ళిపోతాం. ఓకే. ఈ స్కూల్కి ఎలా వెళ్తుంటారు? సైకిల్ మీద. స్కూల్కు డుమ్మాలు కొడుతుంటావా? అంటే ఏంటి రీజన్ ఏం చెప్తుంటావు? అంటే దేనికోసం డుమ్మాలు కొడుతుంటారు? అంటే లీవ్ పెట్టి పోతా 10 days అట్లా. లీవ్ పెడతావు, ఓకే. రీజన్ ఏం పెడుతుంటావు? జ్వరం. మరి అమ్మ నాన్నకి ఏం చెప్తుంటావు? జ్వరం. అమ్మ నాన్నకు కూడా జ్వరం అని చెప్తావు, స్కూల్లో టీచర్లకు కూడా అదే చెప్తావు. లీవ్ లెటర్ రాసిస్తావా లేదో వచ్చినాకనే తర్వాత యాక్సెప్ట్ చేస్తారా? 10 days అంటే చేస్తారా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 10th. నువ్వు 10th క్లాస్ అంటే ఇప్పుడు 10 days నువ్వు లీవులు పెడితే నువ్వు మరి పాస్ అవ్వడం ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది ఏం కాదు, పక్క పాస్ అవుతాను నమ్మకం, నాకు నమ్మకం ఉంది. అది చాలు. నీకు నమ్మకం ఉంది, ఓకే. 10th క్లాస్ అంటే కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి, దాంతోపాటు స్టడీ కూడా ఉండాలి కదా. నువ్వు పోయినప్పుడల్లా 10 రోజులు సెలవులు పెట్టిపోతే మిగతా క్లాసుల లాగా ఇప్పుడు 10th క్లాస్ అంటే కొంచెం టఫ్ ఉంటుంది. 10th క్లాస్ మళ్ళీ రాదు కదా, ఒక్కసారి వస్తుంది కదా. ఇప్పుడు 10th కాదు కదా, 10th పోయినాక 10th అంటే ఇంక ఇప్పుడు 10thకే పోతావు కదా. అలవాటు అలాగే ఉంది కదా, ఏమైనా మార్చుకునే ప్రయత్నం ఉందా, అలాగే కంటిన్యూ చేస్తావా? అంటే హాస్టల్కి వెళ్ళిపోతున్నా. అంటే ఇప్పటి వరకు మామూలుగా ఇంటి దగ్గర ఉండి చదువుకునేవాడివా? ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోతున్నా. 10th క్లాస్కి హాస్టల్ వెళ్తున్నావు. ఎక్కడ మీ హాస్టల్? ఎక్కడ? జనగం. ఏ హాస్టల్? అది గౌటు. హాస్టల్ పేరు చెప్తాముడు. గవర్నమెంట్ హాస్టలే కానీ గవర్నమెంట్. ఎక్కడ? ఏ హాస్టల్? అంటే గవర్నమెంట్లో చాలా ఉన్నాయి కదా. గౌటే. అడ్రస్ ఐడియా ఉందా? ఎక్కడనో జనగంలో. అంటే ఇప్పుడు నువ్వు హాస్టల్లో చదువుకోబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే ఇప్పుడు పోతా, ఇంకా పోలే. అసలు తీసుకుంటారా అట్లా 10th క్లాస్? తీసుకుంటారు.
ఆల్రెడీ తీసుకున్నారు, అడ్మిషన్ అయిపోయిందా? అయిపోయింది. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? డాడీ ఏమో మెసేర్ పని పోతాడు, అమ్మ కరువు పని పోతాడు. ఏం పేరు మీ అమ్మ నాన్నల పేరు? వీళ్ళందరూ అనిత. మీ ఇంట్లో మీరు ఒక్కరేనా, మీ అన్న తమ్ముడు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక అక్క ఒక చెల్లె. ఏం చేస్తుంటారు వారు? అక్క ఇప్పుడు ఇంటర్, చెల్లె 7th. అక్క పేరు ఏం పేరు, చెల్లె పేరు ఏం పేరు? పావని లక్ష్మి. ఎలా చదువుతుంటారు వారు? మంచిగానే అవుతారు. ఎక్కడ వాళ్ళ స్టడీస్ ఎక్కడ? ఇప్పుడేమో ఒక చెల్లెనేమో హాస్టల్ పోతుంది, అక్క ఇప్పుడు హాస్టలే, అప్పనికల్ హాస్టల్నే చదువుతుంది. మీరు ఎంతవరకు చదువుకోవాలనుకుంటున్నారు? నేనా ఆ, బీటెక్. అంటే మీ లైఫ్ అంబిషన్ ఏంటి? రేపా అంటే మీరు ఏం సాధించాలనుకుంటున్నావు చదువుకున్న తర్వాత? ఏదైనా జాబ్ ఇట్లా ఉంటుంది కదా, నేను పెద్దగా అయ్యాక ఇది అవ్వాలని, అట్లా ఏమనుకుంటున్నావు? నేనా జేసీబీ డ్రైవర్ కావాలని. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకా ఉమ్. పచ్చ కలర్ అంటేనే ఇష్టం. ఏ ఫ్రూట్ అంటే ఎక్కువ ఇష్టం? యాపిల్. నాన్ వెజ్, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టమా, వెజిటేరియన్ అంటే ఇష్టమా? నాన్ వెజ్. నాన్ వెజ్లో ఒక ఐటెం పేరు చెప్పమ్మా. మటన్. వెజిటేరియన్లో? పప్పు. పప్పు దోసకాయ. ఇప్పుడు అమ్మ నాన్నలో నీకు ఇద్దరిలో ఎవరంటే ఎక్కువగా ఇష్టం? నాకు ఇద్దరు ఇష్టం. ఇప్పుడు ఒక చెల్లె ఒక అక్క కదా, వారిలో ఎవరు స్పెషల్ నీకు? ఇద్దరు స్పెషల్. అంటే ఒకరని చెప్పలేవు.